ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 23వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13 నుంచి 20 వచనాల వరకు మనం చదివినట్లయితే, యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నాడనది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కొట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువవేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు యొక్క తాళవ చెవులు నీకు ఇచ్చెదరు. నీవు భూలోకమందు దేనిని బంధించుతావో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పిదవో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువారు అనేకమైనటువంటి అద్భుత కార్యాలను అంతకుముందు సముద్రం మీద తుఫాను వచ్చినప్పుడు వారందరినీ కూడా ఆ తుఫాను బారి నుండి రక్షించి, మరి నీటి మీద పేతురు నడవటానికి, అలాగే కనాను స్త్రీ దయ్యం పట్టినటువంటి ఆమె కూతురు ఆ దయ్యము నుండి స్వస్థత పొందుటను, అలాగే గలిలయలో నీటిని ద్రాక్షారసముగా మార్చటము, ఇటువంటి అద్భుత కార్యాలని 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచటము, ఇవన్నీ కూడా శిష్యులు చూస్తూ ఉన్నారు. చూసి మరి జనులు నా గురించి ఏం చెప్పుకుంటున్నారని శిష్యులను అడిగారు. అక్కడ 12 మంది శిష్యులు లేదా 72 మంది శిష్యులు ఒకసారిగా ఉన్నారు. మరి ఎంతమంది శిష్యులు ఉన్నారని మనము ఇందులో తెలియదు, కానీ 12 మాత్రము ఖచ్చితంగా ఉన్నారు, అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు. అప్పుడు శిష్యులను అడుగుతున్నాడు ప్రభువారు, జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే, అందులో కొంతమంది చెబుతున్నటువంటి మాట, ఏలియా అని కొందరు, బాప్తిసమిచ్చే యోహాను అని కొందరు, ఇర్మియా అని కొందరు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అని ఎవరికి తోచింది వారు చెబుతూ ఉన్నారు. ఎవరు అనుకున్నది కొంతమంది అలా అనుకుంటున్నారు, కొంతమంది ఎలా అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారంటే, ఎవరు కూడా ఇన్ని అద్భుత కార్యాలు చూచి ఉండి కూడా ప్రవక్తల ద్వారా కూడా అనేక అద్భుత కార్యాలు మరి జరిగినవి. మరి అందునిమిత్తమే ఈయన కూడా ప్రవక్తలలో ఒకడేమనని జనులు అనుకుంటున్నట్టుగా ఆ శిష్యులు కూడా భావిస్తున్నారేమో. అందు గురించి ఎవరు కూడా మాట్లాడటానికి ధైర్యం చేయలేకపోయారు, లేదా వారు కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నారేమో. కానీ సీమోను పేతురు మాత్రము, నీవు సజీవుడమైనటువంటి దేవుని కుమారుడవు అని చెబుతూ ఉన్నప్పుడు ప్రభువారు సంతోషిస్తూ ఉన్నారంటే, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభు దేవుని కుమారుడని విశ్వసించటం లేదనే చెప్పాలి ప్రియులారా. అలా అయితే అందరూ కూడా పేతురు గారు చెప్పినట్లే చెప్పవచ్చు, కానీ పేతురు గారు మాత్రమే అప్పటికి ఆయనను దేవుని కుమారుడని పేతురు గారిలోనే కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు చెబుతూ ఉన్నాడు. నిజమైనటువంటి మరి దేవుని యొక్క కుమారుడని తెలియపరచబడింది నీకు
నా తండ్రి వలన నీకు తెలియపరచబడింది. అందుగురించి పేతురుతో ఒక ఒడంబడిక, అంటే ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవే నన్ను విశ్వసించావు గనుక, నీవే నన్ను దేవుని కుమారుడు అని ఒప్పుకున్నావు గనుక, నేను లోక రక్షకుడునని ఒప్పుకున్నావు గనుక నీ బండ మీద నేను నా సంఘమును కడతాను. అంటే విశ్వాసులకు తండ్రి అయినటువంటి వారు అబ్రహాము, అతను ఉన్నటువంటి విశ్వాసమును బట్టి అబ్రహాం అంతటి విశ్వాసి ఎవరూ లేరని, విశ్వాసులకు తండ్రి అయినటువంటి వాడు అబ్రహాం అయితే, యేసు ప్రభువును దేవుని కుమారుడుగా మొట్టమొదటగా అంగీకరించినటువంటి వాడు పేతురు గారు. అందుగురించే నీ బండ మీద నా సంఘమును కడతాను అని దేవుడు పేతురు గారికి అభయమిస్తున్నాడు ప్రియులారా. తరువాత పేతురు గారు కొంత అవిశ్వాసము, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత, అలాగే యేసు ప్రభు వారు దేవుని కుమారుడని ఒప్పుకోకపోవటం, యేసయ్యను ఎరుగనని ముమ్మారు పలకటం, ఇవన్నీ కూడా తర్వాత రోజుల్లో జరిగినవి. కానీ ప్రభువారు ఈనాడు చేస్తున్నటువంటి వాగ్దానమును ఖచ్చితంగా తర్వాత రోజుల్లో నెరవేర్చుకున్నాడు. ఎందుకంటే మాట ఇచ్చినవాడు తప్పనటువంటి వాడు. మనుషులమైతే ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చినట్లయితే వారు సక్రమముగా ఉంటేనే వారి పట్ల మన మాటను నెరవేరుస్తాం. కొంతమంది నెరవేర్చరు, కానీ అవతలి వ్యక్తి మన యందు సరైన రీతిలో ఉంటేనే మనము ఆ వాగ్దానం నెరవేరుస్తాం. కానీ దేవుడు వాగ్దానము చేసినటువంటి పేతురు ఎన్నో ఒడిదుడులకు లోనైనా కానీ, అవిశ్వాసం చేత మరలా యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళినా కానీ, మరలా పేతురును తన సేవలో వాడుకొని పేతురు ద్వారానే ఈనాటి ఈ సంఘమును, విశాలమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘమును పేతురు అనేటువంటి బండ మీదే కొడుతున్నాడు. ఎందుకంటే ఆనాడు మొట్టమొదటగా యేసు ప్రభువును దేవుడుగా, దేవుని కుమారుడుగా అంగీకరించినటువంటి పేతురు మొట్టమొదటి విశ్వాసి కనుక ప్రియులారా, దేవుడు నీకు నాకు ఏదైనా వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానము ఖచ్చితంగా నెరవేరుతుంది ఎప్పటికైనా కానీ. ఎందుకంటే ప్రతి మనిషిని దేవుడు పుట్టించింది తన పరలోక రాజ్యంలో చేర్చుకోవాలని. కాకపోతే మనం చేసేటటువంటి పొరపాట్ల వలన, మనం చేసేటటువంటి అతిక్రమాల వలన మనము దేవుని యొక్క మాటకు దూరమై రకరకాలుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాము. అందువలన ఆయన చేసిన వాగ్దానము నెరవేరటానికి మనం చేసేటువంటి క్రియలను బట్టి, మనం చేసేటువంటి తప్పులను బట్టి ఆలస్యం అవుతుంది. కానీ ఆయన ఖచ్చితంగా చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చగలిగినటువంటి సమర్థుడని పేతురు సంఘటన ద్వారా మనకు తెలియపరచబడుతుంది. పేతురు ఈ సంఘటన అయిన తర్వాత, ఇప్పుడు నీకు పరలోక రాజ్యపు తాళవ చెవులు నీకు ఇస్తాను, అలాగే ఈ భూమి మీద నీ బండ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పినటువంటి దేవుని యొక్క వాగ్దానం తరువాత పేతురు అనేక సందర్భాలలో ఆ విశ్వాసం నుండి తొలగిపోయి ఇహలోక జీవితాన్ని, ఇహలోక పరమైనటువంటి ఆలోచనలను కలిగి ఉన్నా కానీ చివరకు పేతురును తన ఇచ్చినటువంటి మాటను బట్టి పేతురును మరలా తన యొక్క సేవలో వాడుకొని అనేక శ్రమలను పొందుకున్న తరువాత ఆయన బండ మీదే పేతురు నిలవబెట్టినటువంటి సంఘము మీదే మనం ఈనాటి క్రైస్తవ సంఘం అంతా కూడా నిర్మించబడుతూ ఉంది ప్రియులారా. ఆ విశ్వాసము ద్వారాగానే, ఆ వాగ్దానము ద్వారానే. అందుకనే దేవుని యొక్క వాగ్దానము నమ్మదగినది అని చెప్పబడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక
10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనది నిశ్చయముగా పట్టుకొందుము అని పౌలు గారు చెబుతున్నాడు. అలాగే హెబ్రీలకు 10:36లో మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్పు అవసరమై ఉన్నది అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ అది మన పట్ల నెరవేరటానికి కొంత సమయం పట్టవచ్చు. దానిని గురించి ఓర్పు అవసరం అని చెప్తుంది. ఎందుకంటే పేతురు గారు మరి కొన్ని ఒడిదుడుకుల తర్వాత దేవుని సేవలకు వచ్చిన తర్వాత కూడా అనేకమైనటువంటి ఆ వాగ్దానం పొందే నిమిత్తము అనేకమైనటువంటి శ్రమలను పొందాడు. ఎందుకంటే అతని యొక్క స్థిరత్వము ఏ రీతిగా ఉంది అనేది మనందరికీ తెలియపరచడం కొరకై మరి అతను అనేక చిత్రహింసలు పెట్టినా కానీ, చెరసాలలో వేసినా కానీ, బెత్తాలతో కుట్టినా కానీ, తలకిందుగా సిలువ వేసినా కానీ ఆ విశ్వాసము నుండి తొలగిపోకుండా పేతురు ఏ విధంగా ఉన్నాడో మనకు పేతురు గారి చరిత్ర ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ఎందుకంటే అంతటి విశ్వాసమును కలిగినటువంటి పేతురు పై సంఘాన్ని నిర్మిస్తున్నాడంటే అది వెంటనే సేవలోకి వచ్చిన వెంటనే మరి అది నెరవేర్పు జరగవచ్చు. కానీ పేతురు యొక్క విశ్వాసము ఎట్టి రాయి లాంటి నమ్మకము, దేవుని ఎడల అతనికి ఉన్నటువంటి ప్రేమ ఎంత గట్టిదో మనకు చూపించడానికి ఆయనకు అనేకమైనటువంటి శ్రమలు వచ్చినట్లుగా మనము చూడవచ్చు. అందుకని వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ఆ వాగ్దానము పొందుకోవాలంటే ఓర్పు అవసరమై ఉన్నది. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆ ఓర్పు అనేది ఉండాలని చెప్తున్నాడు. అందుకనే ఈరోజు నీకు నాకు కూడా యేసు ప్రభువును ఎవరైతే అన్నాడు పేతురుకు చేసినటువంటి వాగ్దానమును నీకు నాకు చేయబోతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు, చేసి ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువును ఎవరైతే రక్షకుడు అంగీకరిస్తారో, యేసు ప్రభు వారు నిజమైన దేవుడని అంగీకరిస్తారో వారందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని ఆయన నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే యేసు ప్రభువును దేవుడని అంగీకరించిన వారు ఆ నిత్య జీవానికి అర్హులు కారు, జీవము లేనటువంటి వారని 1వ యోహాను 5:11 చెప్పబడుతుంది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారును అంగీకరింపనివాడు జీవము లేనివాడే అని చెప్తున్నాడు. ఇంకా లోకాసు వార్త 12:8 కూడా మరియు నేను మీతో చెప్పున్నదేమనగా నన్ను మనుష్యుల ఎదుట ఎవడు ఒప్పుకొనును, మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుటను వారిని ఒప్పుకొనును, మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వారిని నేనును ఎరుగునని దేవుని దూతల ఎదుట చెప్పుదును అని చెప్పబడుతుంది. ప్రియులారా, ఎవరైతే ఈ లోకములో యేసు ప్రభువారు నా రక్షకుడని, యేసు ప్రభువారు నా దేవుడని ప్రజలందరి ఎదుట ఒప్పుకొని యేసునందు బాప్తిసం పొంది యేసులో నిలిచి యేసు నా రక్షకుడని మనుషుల ఎదుట ఒప్పుకున్నప్పుడు పరలోకములో కూడా దూతల ఎదుట నేను ఒప్పుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుకనే నీవు నేను కూడా దేవుని ఒక వాగ్దానమును మనము దృష్టిలో పెట్టుకొని ఈ లోకములో దేవుడు నా రక్షకుడు, యేసయ్య నా రక్షకుడు, యేసయ్య నాకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, తన యొక్క పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకుంటానన్న వాగ్దానం చేస్తున్నాడు అనేటువంటి నమ్మకమును కలిగి మనం మనుషులందరి ఎదుట కూడా దేవుణ్ణి మన రక్షకుడుగాను, యేసు ప్రభువును మన దేవుడుగాను మనము మనుషుల ఎదుట మనము ఒప్పుకోవాలని దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, ఎందుకంటే ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయము 11 ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమాత్మై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించిన. ప్రియులారా, ఈ లోకలు అనేక మంది దేవతలు దేవుళ్ళుగా చెప్పబడుతున్నటువంటి వారు అనేక మంది పేర్లను మనము చూడవచ్చు. ప్రియులారా, కానీ అందరి నామముల కన్నా పై నామము యేసు ప్రభు యొక్క నామమని మరి పౌలు గారు చెప్పబడుతుంది. ప్రియులారా,
అందుకనే ఆయనకు అట్టి అనుగ్రహాన్ని దేవుడు దయచేశాడు కనుకనే ఈ లోకముగా ఆశలను, ఈ లోక కోరికలను, ఈ లోకాన్ని జయించి ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచి మరి ఆయన పరలోకమునకు ఆరోహణమైనట్లుగా మనము చూడవచ్చు. ఈ లోకములో ఉన్న దేవుళ్ళు గాను దేవతలు గాను చెప్పుకుంటున్నట్టు ప్రతి ఒక్కరూ కూడా చనిపోయి పాతిపెట్టబడి లేదా కాల్చబడి మరి ఉన్నారు తప్ప, మరణానికి లోనయ్యారు తప్ప, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు గనుక అట్టి దేవుడు ఎవరు కూడా మానవుడుగా జన్మించి మరి ఎవరు కూడా మృత్యువు నుండి తప్పించుకున్నటువంటి వారు ఎవరు లేరు కనుక ప్రభువును మాత్రం, యేసయ్యను మాత్రము మనము దేవుడుగా అంగీకరించాలని, ఆయన నామమే అధికమైన నామమని చెప్పబడుతోంది ప్రియులారా. అందుకనే యేసు ప్రభువును దేవుడని ఒప్పుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క దుర్నీతి నుండి తొలగిపోవాలని 2వ తిమోతికి 2వ అధ్యాయము 19వ వచనంలో చెబుతూ ఉన్నాడు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనున్నది. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నది. ప్రియులారా, యేసు ప్రభువుని దేవుడని ఒప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పాపముల నుండి విడుదల పొందాలి, దుర్నీతి నుండి మరి నీతిమంతులుగా వారు ఉండాలని, దుర్నీతి నుండి తొలగిపోవాలని పౌలు గారు సెలవిస్తున్నాడు. ఇంకను ఆయన ఆ రీతిగా మనము దుర్నీతి నుండి తొలగిపోయి యేసు ప్రభువును దేవుడని ఒప్పుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని మనకు వాగ్దానం చేస్తున్నాడని 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో చెప్పబడుతుంది. నిత్య జీవము అనుగ్రహించుననియే ననునదియే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము అని చెప్పబడుతుంది. ప్రియులారా, మనందరికి కూడా నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే పేతురు ఏ విధంగా అయితే తన యొక్క దేవుడు చెప్పినటువంటి వాగ్దానమును తన పట్ల నెరవేర్చుకున్నాడో అట్టి విశ్వాసమును మనము కలిగి ఉండి అనేక శ్రమలను, బాధలను మరి భరించైనా కానీ దేవుని యొక్క వాగ్దానము పొందు నిమిత్తము పేతురు చెరసాలలో బంధింపబడి బెత్తములతో కొట్టబడి ఏ విధంగా అయితే తన విశ్వాస ప్రయాణాన్ని తుది వరకు కొనసాగించాడో మనము కూడా యేసు ప్రభు దేవుడని మనము అంగీకరించినటువంటి మనము మొదటగా యేసు ప్రభును దేవుడుగా మనం అంగీకరించాలి. అంగీకరించినటువంటి మనలో దుర్నీతి అనేది లేకుండా మనలో ఉన్నటువంటి దుర్నీతిని తొలగించుకొని నీతిమంతులుగా మనము ఈ లోకంలో జీవించాలి. ఆ జీవించినప్పుడు వెంటనే ఆ వాగ్దానము నెరవేర్పు కాదు, కానీ మరి కొంత ఆలస్యమైనా కానీ దేవుడు మన పట్ల ఆ కార్యాన్ని జరిగిస్తాడని దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనము, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయములో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ప్రియులారా, మరి కింద వచనాల్లో ఆ దేశస్థుడని, ఈ దేశస్థుడని, ఆ కులము వాడని, ఈ కులము వాడని, వాడు నల్లవాడని, తెల్లవాడని ఏ భేదము లేదు. మనుష్యులందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో చేరాలని దేవుని యొక్క మరి నిర్ణయం. ప్రియులారా, ప్రతి ఒక్కరికి ఆయన ఆ పరలోక రాజ్యాన్ని, ఆ నిత్య జీవాన్ని ఇవ్వాలనేటువంటి ఆశను కలిగి ఉన్నాడు మరి దేవుడు. అయితే ఆ వాగ్దానమును పొందు నిమిత్తము మనమైతే యేసు ప్రభువును దేవుడుగా, యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించాలి. ఆయనే నిజమైనటువంటి దేవుడని, మరి ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన, ఈ అంతటిని కూడా రక్షించడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా తన రాజ్యంలో చేర్చుకోవడానికి భూలోకానికి వచ్చి మరణించి లేచాడని విశ్వసించాలి. విశ్వసించినటువంటి మనలో దుర్నీతి అనేది, పాపం అనేది లేకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, 1వ యోహాను
4వ అధ్యాయము 2వ వచనము, యేసుక్రీస్తు శరీరధారయే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాటి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు అని చెప్పబడుతుంది ప్రియులారా. ఎందుకంటే మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నామని మరి 1వ యోహాను 4వ అధ్యాయము 2 నుంచి 6 వచనాల వరకు చూసినట్టయితే మనకు తెలియపరచబడుతుంది ప్రియులారా. దీన్ని బట్టి నీవు నేను తెలుసుకోవలసినది, దేవుడు ఈ లోకమునకు మనలను రక్షించటానికి వచ్చాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన నామమును మనం ఒప్పుకున్నప్పుడు మాత్రమే మనము ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానమైనటువంటి నిత్య జీవములో, పరలోక రాజ్యంలో మనము చేర్చబడతాము. ఆయన ద్వారానే చేర్చబడతాము. ఆయన నమ్మినప్పుడే మనము ఆ రాజ్యంలో చేర్చబడతాము. ఎందుకంటే నిన్ను నన్ను ఆ లోకములో, ఆ రాజ్యములో చేర్చడానికి ఆయన నీతో నాతో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా నామమును బట్టి నన్ను విశ్వసించేటటువంటి వాడు నిత్య జీవమును కలిగినటువంటి వాడు. నా ద్వారానే తప్ప ఎవడను, నేనే మార్గమునని చెప్తున్నాడు. ఆయన ద్వారా తప్ప మరి ఎవడును పరలోక రాజ్యములో చేరడని దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుణ్ణి అంగీకరించినటువంటి పేతురు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని పొందుకున్నాడు ప్రియులారా. అలాగే ఈరోజు మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన దానిని నమ్మనటువంటి ఒక భక్తుడిని గురించి మనం చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 12 నుంచి 23 వచనాల వరకు చూసినట్టయితే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలులకు చేసినటువంటి మరి మేలులను, ఆ వాగ్దానాన్ని నమ్మనటువంటి ఒక భక్తుడు షెబ్నా అనేటటువంటి వాడిని తనకిచ్చినటువంటి ఉద్యోగం నుండి తొలగిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాటలకు వ్యతిరేకంగా వారు నడిచినందువలన మరి హిజ్కియా రాజు కాలములో దేవుడు వారి మీదకి శత్రువును పంపుతాడు. ఆ శత్రువే అష్షూరు రాజు బలమైనటువంటి రాజు, అనేక రాజ్యాలను జయించినటువంటి రాజు. అష్షూరు రాజు వచ్చి యోధా రాజ్యాన్ని చుట్టుముడతాడు ప్రియులారా. యెషయా గ్రంథము మనము 22వ అధ్యాయము 12 నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే ఇక్కడ మరి దేవుడు ఆ శత్రువులను వారిపై పెట్టడానికి గల కారణము, వారు తాము చేసినటువంటి తప్పుల నిమిత్తము పశ్చాత్తాపపడి దేవుణ్ణి వేడుకుంటారనేటువంటి ఉద్దేశమును కలిగి దేవుడు వారి మీదకి ఆ శిక్షను రప్పిస్తాడు ప్రియులారా. మరి శత్రువు చుట్టుముట్టినప్పుడు వారందరూ కూడా ప్రార్థిస్తారని దేవుడు అనుకున్నాడు. 12వ వచనం, ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసుకొనుటను గోనిపట్ట కట్టుకొనుటకును సైన్యములకు అధిపతియు ప్రభునకు యెహోవా మిమ్మును పిలువగా, రేపు చచ్చిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉల్లాసించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతిగా యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్టు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషములకు ప్రాయశ్చిత్తము కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతిగా యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చున్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు, గృహ నిర్వాహకుడైన షెబ్నాను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లను, ఇక్కడ నీకేమి పని, ఇక్కడ నీకెవరున్నారు, నీవిక్కడ సమాధిని తొలిపించుకోనేలా, ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొంచున్నాడు, శిలలో తనకు నివాసము తొలిపించుకొంచున్నాడు. ఇదిగో బలాఢ్యుడు అక్కడ విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును, ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును,
ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు విసిరినట్లు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయను. నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా, అక్కడనే నీవు మృతుబందిదవు. నీ ఘనమైన రథములను అక్కడనే పడియుండును. నీ స్థితి నుండి యెహోవా నిన్ను తొలగించెను. నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేసెను. ఆ దినమున నా సేవకుడును హిల్కియా కుమారునకు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయి తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకును యోధా వంశస్థులను తండ్రి యగును అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ జరిగినది, అష్షూరు రాజు ఆ రాజ్యాన్ని ముట్టడి వేసినప్పుడు మరి ఈ షెబ్నా అనేటటువంటి వాడు, అలాగే హిజ్కియా రాజు ఉన్నాడు, షెబ్నా, ఎలియాకీము, కొందరు యాజకులను, కొందరు అధిపతులను ఆ అష్షూరు రాజు సైన్యాధిపతి వద్దకు వెళ్ళినప్పుడు, మిమ్మల్ని మీ దేశాన్ని నేను చంపివేస్తాను, మీరు నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, మీరు ఎవరిని నమ్ముకుని మీరు యుద్ధానికి వస్తున్నారు, మీ దేవుని బట్టి మీరు వస్తున్నారేమో, నేను వెళ్ళినటువంటి రాజ్యాల్లోని దేవుళ్ళు కానీ దేవతలు కానీ వారి రాజ్యాలను కాపాడారా, నేను మిమ్మల్ని చంపివేస్తాను. అలాగే మీ దేవుణ్ణి మీరు నమ్ముకుంటున్నారేమో, నేను వారి దేవుళ్ళ కంటే మీ దేవుడేమి గొప్పవాడు కాడు అని మరి అష్షూరు రాజు తన సైన్యాధిపతి చేత వీరితో చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు, వీరు వచ్చి హిజ్కియా రాజుకు చెప్పినప్పుడు, ఆ మాటను చెప్పినప్పుడు హిజ్కియా రాజు చేసినటువంటి పని, మరి దేవాలయంకు వెళ్ళి మరి ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర గోని పట్టగొట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ షెబ్నా, ఎలియాకీము ఇంకా కొంతమంది యాజకులను దేవుని భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త వద్దకు పంపి, మరి అష్షూరు రాజు మనలను జయించటానికి ఈ విధంగా మన దేవుణ్ణి తోలనాడాడు, నీవు కూడా దేవుణ్ణి ప్రార్థన చెయ్యి అని మరి వీరితో యెషయా ప్రవక్త వద్దకు కబురు పంపుతాడు. అయితే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ రాజ్యాన్ని మరి ఒక్క బాణమైన ప్రయోగించకుండా మరి అష్షూరు రాజు వెళ్ళిపోతాడు. అష్షూరు రాజును నేను మీకు అప్పగిస్తాను అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వాగ్దానం చేస్తాడు. చేసినప్పుడు ఈ షెబ్నా అనేటువంటి వాడు ఒక ఉన్నతాధికారిగా ఉన్నాడు. మరి ఆ వాగ్దానము చేసినటువంటి యెషయా ద్వారా చెప్పినటువంటి వాగ్దానమును ఈ షెబ్నా అనేటటువంటి వాడు మరి నమ్మకుండా వెళ్ళి, ఎలాగానో మనం చనిపోతాము, అష్షూరు రాజు చేతిలో చచ్చిపోతాము అనేటువంటి ఉద్దేశమును కలిగి మరి అతను తన కొరకు చనిపోయిన తరువాత ఎలాగా రేపు చనిపోతాము, మరి నన్ను ఈ సమాధిలో పాతిపెట్టండి అని చెప్పి తన కొరకు సమాధిని కట్టించుకున్నట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, యెషయా గ్రంథంలో మనము ఇప్పుడు చదివినటువంటి పాఠ్యభాగంలో 22 దానిలో మనం 22 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ ఉన్నతాధికారే దేవుని ఎడల నమ్మకము లేక ఎలాగా చనిపోతాం, మనము అష్షూరు రాజు చేతిలో మనం తప్పించుకోలేము అని అతను చనిపోయే ముందు సమాధిని తొలపించుకుంటాం చూసినటువంటి జనులు, ఒక ఉన్నతాధికారే ఈ రీతిగా చనిపోతామని చెబుతున్నాడంటే మనమే పాటి అని వారందరూ కూడా తినుచు త్రాగుచూ ఉన్నారు. మరి అష్షూరు రాజు వారికి ఆ కౌరు పంపినప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎలియాకీము కానీ హిజ్కియా రాజు కానీ కొంతమంది యాజకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు గోని పట్ట కొట్టుకొని. అయితే దేవుడు ఆ విధంగా చేయాలని అందరూ చేయాలని ఆశించారు, కానీ ఈ షెబ్నా అనేవాడు దేవుడికి వ్యతిరేకంగా దేవుని యొక్క మాటను నమ్మకుండా ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఈ షెబ్నాను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వెందుకైతే నన్ను నమ్మలేదు కనుక నిన్ను ఈ ఉద్యోగం నుండి తొలగించి ఎలియాకీముకు ఆ ఉద్యోగాన్ని అప్పగిస్తాను, నీ పదవిని నేను తీసివేస్తాను అని ప్రవక్త ద్వారా సందేశాన్ని పంపుతున్నాడు. ప్రియులారా, ఎందుకంటే దేవుని నమ్మినటువంటి పేతురు, దేవుడై ఈ లోకానికి వచ్చినటువంటి నిజమైనటువంటి రక్షకుడని ఒప్పుకున్నటువంటి పేతురుకు కొన్ని అధికారాలను దేవుడు ఇస్తున్నాడు. మరి అధికారంలో ఉన్నటువంటి షెబ్నాను
దేవుని యొక్క మాటను విశ్వసించినందున ఆ అధికారాన్ని నుండి తొలగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు నీకు నాకు కూడా కొన్ని వాగ్దానాలు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నమ్మినటువంటి మనము దేవుడు మనలను ఈ ఆపద నుండి రక్షిస్తాడు, ఈ కీడు నుండి రక్షిస్తాడు అని నమ్మినట్లయితే నీకు అది అనుగ్రహింపబడుతుంది. నీవు నమ్మనట్లయితే ఈ శబ్నావళి ఉన్నది కూడా తొలగింపబడుతుంది. కనుక నీవు నేను దేవుని యొక్క మాటక నిరర్థకము కాదని వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానము పొందటానికి కొంత ఓర్పు అవసరమని గ్రహించి మనము దేవుని యందు విశ్వాసము కలిగి దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానము తప్పకుండా నెరవేర్చబడుతుందని విశ్వాసమును కలిగి మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యాధి తగ్గదు, ఈ బాధ తగ్గదు, ఇది ఇంతే అనేటటువంటి అపనమ్మకాన్ని నీవు కలిగినట్లయితే శబ్నావళి నీ ఉన్నత స్థితి నుండి నీవు ప్రడదోయబడతావు. మరి పేతురు వలె విశ్వాసం ఉంచినట్లయితే నీకు లేని దానిని దేవుడు పొందుపరుస్తాడు, అనుగ్రహిస్తాడు. కనుక అట్టి విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలు.